నా చెయ్యి పట్టుకో, జారిపోకుండా పడిపోకుండా యేసు నా చెయ్యి పట్టుకో, జారిపోకుండా పడిపోకుండా యేసు నా చెయ్యి పట్టుకో. కృంగిన వేళ ఓదార్పు నీవేగా, ధైర్యపరచి నా తోడు నీవేగా. కృంగిన వేళ ఓదార్పు నీవేగా, ధైర్యపరచి నా తోడు నీవేగా. నిమిషమైనను యేసు నా చెయ్యి విడచినా, యేసు నా చెయ్యి విడచినా. చెయ్యి పట్టుకో, నా చెయ్యి పట్టుకో, జారిపోకుండా పడిపోకుండా యేసు నా చెయ్యి పట్టుకో, జారిపోకుండా పడిపోకుండా యేసు నా చెయ్యి పట్టుకో. ప్రార్థన చేద్దాం. తరలో చూసుకున్నాం. ఒక చిన్న తీర్మానంలో మనం ఈ ప్రాముఖ్యమైనటువంటి సమయాన్ని మరలా తిరిగి దైవజనులుగా పెడదాం. శాశ్వతమైన ప్రేమతో మమ్మల్ని ప్రేమిస్తూ విడువక మా ఎడల కృప చూపుచు మా ప్రియ పరలోక తండ్రి, నీకు వందనాలు. ఈ రాత్రికాలం వేళ మీ పాదాల చెంత చేరి ఇంతవరకు మీ నామాన్ని ధ్యానించే గొప్ప భాగ్యం మీరు మాకు అనుగ్రహించారు తండ్రి. ఇంతవరకు తండ్రి నాన్న రాజీ పడిపోయిన వ్యక్తుల యొక్క జీవితాల్లో వాళ్ళు ఎదుర్కొనేటువంటి పరిస్థితులు ఏంటో మాతో మాట్లాడారు తండ్రి. అనేకమైనటువంటి సంభవాలు, అనేకమైనటువంటి పరిస్థితులు మా ముందు మీరు దృష్టాంతములుగా ఉంచి ప్రభు, మేము మీకోసం ఎలా బ్రతకాలో, ఎలా జీవించాలో మరొకసారి మాతో తండ్రి నన్ను విపులంగా మాట్లాడారు. ప్రతి మాట ప్రతి వారికి జీవితంలో నూరుద్దరుగా ఫలింపజేయమని ప్రార్థన చేస్తున్నాం. ఎంత భారభరితమైనటువంటి పరిచర్యలో ప్రభావ దైవజనులు మీరు వాడుకుంటున్నారు, అందుని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. తండ్రి నాయన గతించినటువంటి దినములన్నీ అనేకమైనటువంటి దైవజనుల ప్రభావాన్ని మీ సన్నిధిలో నిలబెట్టుకొని వాడుకున్నారు, అందుని బట్టి మీకు వందనాలు. ఈ రోజు ప్రభావాన్ని మీ దేని సేవకుడు నన్ను కూడా మీరు వాడుకున్నారు, అందుని బట్టి మీకు స్తుతులు వందనాలు తెలియజేస్తున్నాం. వినిపించబడిన ప్రతి మాట ప్రతి వారికి జీవితంలో నూరొందలుగా ఫలింపజేయమని ప్రార్థన చేస్తున్నాం. తండ్రి సంఘం అంతటిని మీరు దీవించండి, సంఘం అంతటిని మీరు ఆశీర్వదించండి. ఇంత చక్కగా మీ మాటలు వింటూ ప్రభావాన్ని మీ సన్నిధిలో మీ నామ మహిమార్థమై వాడబడుతున్నటువంటి సంఘ బిడ్డలందరినీ మీరు దీవించి మీ నామానికి మహిమ తెచ్చుకోమని, మీ నామానికి మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని తండ్రి మరొకసారి మీ చేతులైతే మీరు అక్కడ ఆలస్యమైతే మేము అందరము కలిసి మీ నామాన్ని స్తుతించి ఆరాధించి మహిమపరిచే భాగ్యం అందరికీ అనుగ్రహించి మీ నామాన్ని మహిమ తెచ్చుకోమని యేసు ప్రభువు వారి యొక్క ప్రశస్తమైన నామమున ఈ ప్రార్థన అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మీ అందరికి వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు ఈ మాటను మన అందరి హృదయాల్లో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. నా కోసం కూడా ప్రార్థన చేయండి. మళ్ళా దేవుని చిత్తం అంటే మరొకసారి మన అందరం కలిసి దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించుకునే వరకు దేవుని కృప మనందరికీ తోడుగా ఉండి నడిపించింది గాక. ఆమేన్. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించింది గాక. దేవుడికి స్తోత్రం. మంచిది. మరి చాలా చక్కని సంగతులు. నాకు అర్థం కాలేదన్న ఒకసారి గట్టిగా స్తోత్రం చెప్పండి. అందరూ కూడా అలర్ట్గా ఉన్నారు. ప్రతి సంవత్సరం కూడా మన మనిషికి ఈ విధంగా రావటం ప్రోత్సహించడం, చక్కని వర్తమానం వచ్చారు. మీ ఫ్యాన్స్ చాలా మంది ఉన్నారు. దేవుడు ఇచ్చినటువంటి వరం బాల్యం నుండి వారి తల్లిదండ్రులు వారిని ఆ విధంగా పచ్చిలో పెంచారు. సేవను గురించినటువంటి బాధ్యతలు, భారము వారికి తెలియజేశారు. ఈ రోజున తండ్రి గారికి ఉన్నటువంటి ప్రేమ, ఆ భారము, ఆ బాధ్యత అన్నీ కూడా పెద్ద కుమారుడిగా ఎంతగానో స్వీకరించి దేవుని కొరకు రోషం కలిగి అనేకమైనటువంటి యవనస్తులను పురుకొల్పుతూ అనేకమైన దూర దూర ప్రాంతాల్లో బలముగా సేవ చేస్తూ ఉన్నారు. రోజున మన మధ్యకు వచ్చి చక్కని వర్తమానము వారు అందించున్నారు. కాబట్టి